మత్తయి సువార్త 7వ అధ్యాయము 14వ వచనాన్ని మనము చదువుకుందాము. ద్వారము ఎడల్పును, ఆ దారి విశాలమై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, దాని దారి సంకోచితమై ఉన్నది, దాని కనుగొనువారు కొందరే. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే, ద్వారము ఎడల్పు విశాలమైనది, జీవమునకు పోవు ద్వారము ఇరుకుగా ఉన్నది, సంకోచితమై ఉన్నది. హల్లెలూయా. ఇరుకు ద్వారం ఎలా ఉందంట? సంకోచితమై ఉంది. జీవమునకు పోవు దారి విశాలమైన మార్గము వెడల్పుగా ఉంది. అదేంటి వెడల్పు అంటే ఏంటి? పాపము విడవబడేవారు ఒకటి తిరగబడుద్ది, ఒకటి ఎత్తబడుద్ది, ఒకటి విడవబడుద్ది, ఒకటి తిరుగుద్ది. ఇసురాయి రుబ్బుది ఎలా ఉంటుంది? ఒకటి తిరుగుద్ది, ఒకటి ఆగి ఉంటుంది. అది విడవబడేది. తిరిగే రాయి, ఎత్తబడి రాయి. ఏమంటున్నాడు? తిరిగే రాయి ఎత్తబడుద్ది, ఆగిన రాయి విడవబడుతుంది. విడవబడే బ్యాచ్ ఎవరంటే పాపపు లోకము, పాపపు బుద్ధులు, పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు, వీటి మీద ఆశపడి తిరిగే వారి బ్యాచ్. వీరంతా విశాలమైన వెడల్పు రోడ్లో ఉంటారు. వీరంతా హల్లెలూయా. ఇదివరకు హైవే మద్రాసు టు కోల్కతా వెళ్ళే బైపాసు ఇదివరకు చాలా చిన్నది. అప్పుడు నాకు బాగా జ్ఞాపకము, నేను సైకిళ్ళ మీద ప్రయాణం చేస్తూ ఉండేవాడిని. ఆ సైకిళ్ళ మీద ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆ రోడ్డు కార్లు కానీ, జీపులు కానీ, బస్సులు కానీ ఏమయ్యేటివి? చిన్నగా వెళ్ళి యాక్సిడెంట్ అయిద్దేమో, మళ్ళీ చనిపోతాం, మన మీద ఆధారపడి కుటుంబం చాలా మంది ఉన్నారు. కాబట్టి మన జీవితాన్ని, మన ప్రాణాన్ని కాపాడుకుందామని చాలా మంది జాగ్రత్త కలిగి 95% అలాగే చేశారు. ఇప్పుడు ఏం చేస్తున్నాయి గమనించారు మీరు? అసలు 150, 200. నేను చెప్పింది ఇంకా తక్కువే అనుకుంటున్నా. 150, 200 అంటే కారు చేతికి దొరికిందంటే ఉన్నదంతా పట్టుకోవడమే. అది సత్యామా బతికా పీస్ అయిపోతున్నారు. ఈ మధ్యకాలం చాలా యాక్సిడెంట్స్ అని వార్తల్లో వింటూ ఉన్నాం. విశాల మార్గం మొక్కలు అయిపోతున్నారు యాక్సిడెంట్ చేసి. పాటపాటు తెగి ఊడిపోయి పక్క ఆడొకటి పడిపోతుంది. అంత ఘోరంగా జరుగుతూ ఉన్నా కానీ రోడ్డు కావాల్సింది విశాలంగా ఉంది. హల్లెలూయా. ఆ ప్రయాణం కాదు దేవుడు కోరుకుంటుంది. ఇక్కడ ప్రభు ఏం కోరుకుంటున్నాడంటే, జీవమునకు పోవు మార్గము సంకోచితమై ఉన్నది. హల్లెలూయా. సంకోచితమై ఉన్నది. సంకోచితమై అంటే ఏముంది? ఇది పరిగెత్తేది కాదు, ఉరికేది కాదు, రన్నింగ్ చేసేది కాదు. ఇది ఈ జీవితాన్ని దినదినము కట్టుకునే జీవ మార్గం ఇది. ప్రైజ్ ది లార్డ్. ఒక వ్యక్తి ఒక ఇల్లు కడతాడండి. ఎలా కడతాడు? ఒక రోజులో ఇల్లు పూర్తి చేయగలుగుతాడా? ఒక రోజుతో పూర్తి చేయగలుగుతాడా? చేయలేడు. ముందేం చేస్తాడు? ముందు పునాది తీస్తాడు. పునాది తీసిన తర్వాత ఫిల్లర్ వేస్తాడు. ఫిల్లర్ వేసిన తర్వాత మళ్ళీ దాని చుట్టూ నీళ్లు పెట్టి దానికి కొనపట్టలు చుట్టి అది మళ్ళీ 4-5 రోజులు నీళ్ళతో తడిపితే అది గట్టిగా స్టాండ్ అయింది. అది అలా చేసుకుంటూ నీళ్లు పట్టుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు చక్కగా ఇల్లు తీర్చిదిద్దిన తర్వాత నువ్వు ఆ ఇంటిలోకి పోతే వాన వచ్చినా పడిపోదు, వరద వచ్చినా పడిపోదు, సునామీ వచ్చినా కూడా ఆ ఇల్లు పడిపోదు. ప్రైజ్ ది లార్డ్. ఈ సంకోచితమైన మార్గము జీవ మార్గము అనగా నీవు ఇల్లు ఎలా కట్టబడుతూ ఉందో నీ జీవితాన్ని నువ్వు కూడా అలాగే కట్టుకోవాలి. కట్టుకున్నప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా? వాగులు వచ్చినా, వరదలు వచ్చినా, సునామీ వచ్చినా, ఏదొచ్చినా సరే నువ్వు కదలవు. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది నేను చెడగొట్టే దుండగులు వస్తారు, నీ చుట్టే ఉంటారు. వారు చెప్పినా సరే నువ్వు కదిలించబడవు.
ఎప్పుడు ఎప్పుడండి? పునాది వేసినట్టనేనా? కట్టబడి చేతికి వచ్చినప్పుడు ఇల్లు అంటే నీవు నేను ఇంకా నన్ను ఏవి చేయలేదు అని నీ తీర్మానం నీ హృదయంలో నీ తలంపులో నిలబడి చూసావా, అప్పుడు నీ చుట్టూ ఎంతమంది ఉన్నానో సరే నిన్నెవరు కదిలించలేదు. దేవునికి స్తోత్రం. అది జీవమునకు పోయే మార్గము. ఆ జీవ మార్గములో, ఆ జీవ సన్నిధిలో, ఆయన ఉండే రాజ్యములో నీవు నిత్యము యుగ యుగములో ప్రభువుని స్తుతిస్తావు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక 5-6 నెలలు గృహంలో ఉండటానికి ఆ ఇల్లు నువ్వు కట్టుకున్నావు చక్కగా, నీటుగా, అందంగా, నిదానపడి. మరి నీ జీవితాన్ని నువ్వు ఎందుకు నిదానపడి నువ్వు కట్టుకోలేకుంటున్నావు ఈరోజు? మనం చెప్పే మాట అర్థమవుతుందా? నీ జీవితాన్ని నువ్వెందుకు ఇంట్లో మరి ఎన్ని సంవత్సరాలు ఉంటావు? దేవుడు ఆయుష్ ఇచ్చాడంటే ఒక 70 ఏళ్ళు, 60, 80 ఏళ్ళు. దేవుడు అది ఆయుష్ లేదు, ఇంకా చాలా నాన్న నువ్వు రా నా దగ్గరకు వచ్చేది, ఒక 30 ఏళ్ళకో 40 ఏళ్ళకో 50 ఏళ్ళకో పిలిచాడు. నన్నే పిలిచాడు కదా, నాకు 40 సంవత్సరాల దగ్గర వచ్చాయి, దేవుడు నన్ను పిలిచాడే అనుకోండి. ఇది నాతో వచ్చిందా మందిరం? ఈ గోడలు, స్తంభాలు, ఈ స్థలం నాతో వస్తాయా? నేను ప్రభు సన్నిధికి వెళ్ళిపోతాను. ఇప్పుడు నేను ఎలా వచ్చాను, ఎలా నడుస్తూ వచ్చాను? ఎలా నడుస్తూ వచ్చానంటే ఏ సందర్భంలో ఏ స్థితిలో ఉన్నప్పుడు నన్ను దేవుడు దర్శించాడు, అది నేను జ్ఞాపకం ఉంచుకున్నాను. కనుక నేను దినదినము నేను జీవ మార్గములోకి వెళ్ళే దాని కొరకు, జీవ మార్గంలో జీవాత్మై ఆయన రాజ్యములో నేను ఉండటానికి నేను జీవ మార్గాన్ని నేను ఎన్నుకున్నాను. కనుక ఇప్పుడు ప్రాణం పోయినా నాకు సంతోషం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఇది శాశ్వతమైనది కాదు, ఇది అశాశ్వతమైనదే. శాశ్వతమైనది ఒకటి ఉంది, అక్కడికి నేను వెళ్తానని నాకు ఒక ప్రగాఢమైన విశ్వాసము నాకు ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున మరి ఎలా ఉంటున్నారు? జీవ మార్గానికి వెళ్ళాలి అనే ఆశ తలంపులు నీలో ఉంటే నీ జీవితాన్ని నువ్వు దినదినము నిలబెట్టుకుంటూ నువ్వు వస్తావు, చక్కబెట్టుకుంటావు. నీ పాదాలు త్రొట్టిల్లవు, నీ చూపు త్రొట్టిల్లదు, నీ నోరు త్రొట్టిల్లదు, నిలబడింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిన్ను ఎంతమంది చెడగొట్టాలని చూసినా సరే నువ్వు చెడిపోవు. ఎంతమంది నీ మీద దాడులు చేసి రకరకాలుగా నిన్ను మరొక మార్గంలో నిన్ను వెళ్ళనియాలని వాళ్ళ పన్నాగ పడిన సరే నీవు కదిలించబడి ఎప్పుడు జీవ మార్గములను అడుగు పెట్టినప్పుడు. హల్లెలూయా.